స్మాల్ సిటీ మాజీ ఛానల్ అంటే కామెడీ ఛానల్ అనుకుంటువా? యాక్షన్ ఛానల్ కదా, కాదు కామెడీ ఛానల్. నేను కామెడీ చేస్తే ఎట్లా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి ఈ వీడియోని మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. అరే విషయాలు ఇప్పుడు న్యూ ఇయర్ రా, మా ఇంట్లో చేసుకోలేము, అలాగే ఇంట్లో కూడా చేసుకోలేము రా. అరే విశ్వ, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మన ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటా అంటాడని మా నాన్న ఏమన్నా బీర్ తాగి చెల్లి అవుతారంటే ఎవరింట్లో అప్పుగారు. నువ్వు కూడా అంటే అలా అడిచేస్తాను. మన మాట్లాడుకునే విషయం నా దేవగడికి తెలియకూడదు, సరేనా? సరే చెప్పండి దేవగడికి ఈ విషయం. అరే విశ్వ, మేము నిన్నే నమ్ముకున్నాం రా, ఏదో ఒకటి చేయరా. నా చేతిలో ఏముందిరా, ప్రయత్నిస్తా. ముందు చదువుతుంది ఎవరి డబ్బులు అలాగే. సరే సరేరా. ది నెక్స్ట్ డే ప్రజల రోజుకి పాలన అభివృద్ధి బడుగు చేస్తుంది అమరావతి. కొడుకు కొడుకు తెచ్చేదో తండ్రి బ్లాక్ మెయిల్ చేస్తుంది కొడుకు. ఆయన మన కొడుకు ఇలాంటి వాడు కాదులే, చాలా మంచివాడు. మనం ఎన్నన్నా తెలాడిగానే ఉంటాడు. అయినా సరే నేను మూసేయాలి. ఇది వాడు చూసాడు అనుకో, ఇది వేరిపోతాడు. కప్పు కాసు పట్టుకురాలి, తలకాయ పొట్టుగా ఉంది. తీసుకోండి. ఎవరు ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? హలో ఎవరు? హలో గొడవనాథ్ గారు, నేనండి గొడవైని. చెప్పండి. మా అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తున్నానండి, మీరు ఖచ్చితంగా రావాలి. సరేనండి, మీ భార్య గొడవ కూడా తీసుకురండి. సరేనండి సరేనండి, మీ భార్య గొడవ కూడా తీసుకురండి, ఇద్దరు కలిసి రండి, సరేనా? సరేనండి, ఇద్దరు కలిసి వస్తామండి. సరే ఉంటాను. సరేనండి ఉంటాను. ఏమే గొడవ గారు ఉన్నారు కదా? ఉన్నారు, చెప్పండి. వాళ్ళ మీద మెచ్యూర్ ఫంక్షన్ చేస్తున్నాడంట, మన ఇద్దరు రమ్మన్నాడు. ఒకలాగా సరేనండి, ఏమన్నా విషయాన్ని కూడా తీసుకెళ్దామండి. ఏం మాట్లాడుతాం, నాలుగు కట్ అయిపోయినాయి. వానాలు తీసుకొద్దాం ఫంక్షన్కి. నాకు క్షమించండి, ఇద్దరం కలిసి వెళ్దాం పదండి. అరే విశ్వ, నేను ఏంటన్నా అసలు మీ అమ్మ కలిసి బయటికి వెళ్తాం పని మీద, సరేనా? నేను వచ్చే వరకు సరేనా? జాగ్రత్తగా వెళ్తానా మీరు? నేను ఇంట్లోనే ఉంటాను. నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండు, ఈ డబ్బులు వాడుకో, సరేనా? అలాగే నాన్న. విశ్వ నేను ఇంకా బయలుదేరుతాం. అరే వర్ధన్, మొన్న విశ్వ నేను ఎప్పుడు కాల్ చేస్తున్నాడు? అరే విశ్వ చెప్పరా, న్యూ పార్టీ సెట్. అరే నువ్వు శుభవర్తి అయిపోయి తెలుసా? బండి బయటికి వెళ్ళారు, వెళ్తూ 200 రూపాయలు ఇచ్చారు. 200 రూపాయలు నీకు ఫోన్పే చేస్తాను. మన ముగ్గురికి బీర్ బాటిల్ తెచ్చాయి, నీకు నాకు ప్రతి గాడికి. సరేరా, తెచ్చేస్తా, పంపి తొందరగా ముగ్గురికి బీర్లు. అలాగే త్వరగా వచ్చారా? ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఇలా కలిసి పార్టీ చేసుకున్నట్టు ఆ దేవగాడికి తెలియకూడదు. ఎవరు దేవగాడికి చెప్తాం అసలు. అలాగే రా, ఈ విషయం ఎటు పడిస్తే దేవగాడికి తెలియదు, సరేనా? ఉంటారా? త్వరగా వచ్చాయి, త్వరగా వచ్చేస్తాడు, త్వరగా పంపి డబ్బులు, సరేనా? ప్రతి గాడికి కాల్ చేద్దాం. అరే ప్రతి, వర్ధన్ గారు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. అరే వర్ధన్ గారు చెప్పరా, నువ్వు నందగాడి ఇంటికి వెళ్ళిపో, నేను ఆడింటికి 3 బీర్ బాటలు తీసుకొస్తున్నా. అంటే అలా విషయం ఏంటి? నువ్వు బయటికి వెళ్ళాలంట పని మీద, 200 ఇచ్చి వెళ్ళాలంట, ఫోన్పే చేశాడు. అలాగా, నువ్వు త్వరగా వాడి ఇంటికి వెళ్ళావు అనుకో, మన ముగ్గురికి బీర్లు తీసుకొస్తా. ఇంకో విషయం, ఎటు పరిస్థితుల్లో మన ముగ్గురు కలిసి బీరు తాగుతున్నట్టు దేవగాడికి తెలియకూడదు. అలాగే రా, ఈ విషయం దేవగాడికి ఎటు పరిస్థితి తెలియదు, నేను చెప్పండి, సరేనా? సరేరా, త్వరగా వెళ్ళు, నేను వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి నువ్వు. క్యాష్ ఇస్తాను, ఫోన్పే చేస్తారా? అయ్యో బాబు చేస్తాను. సరే అంకుల్, ఇదిగో 200 తీసుకోండి. నా నెంబర్కి ఫోన్పే చేశాను అంకుల్. చేసే చూడు బాబు, వచ్చినాయా? వచ్చినాయి అంకుల్, థ్యాంక్స్ అంకుల్. సరే బాబు, నువ్వు వెళ్ళరా. అరే బాబా ఏంట్రా, ఫోన్పే చేసి చూడు, వచ్చినాయేమో.
వచ్చినాయిరా బావా, వచ్చినాయా? త్వరగా తీసుకొని వచ్చారా బావా, చిల్ అయిపో. సరే నేను వీడియోలు తీసుకొని త్వరగా వచ్చేస్తాలే. సరేరా బావ ఉంటా. త్వరగా తీసుకొని వచ్చారా బావా, చిల్ అయిపోదాం. సరే సరేరా బావ ఉంటా. సరేరా బావ ఉంటా. అన్నముడికి ఇంగ్లీష్ అంత అన్నా. తమ్ముడు మనకి ఇంగ్లీష్ 600 రూపాయలు తమ్ముడు. ఓహో అలాగా అన్న, ఫోన్పే చేసా చూడన్నా. వచ్చినాడు తమ్ముడు, ఇస్తాను. త్వరగా 3 కింగ్ ఇచ్చా అన్న, ఇస్తానుండు. సరే అన్న. తమ్ముడు తీసుకో. ఇటు ఇవ్వన్నా. అరే బాబా తెచ్చేసా బీళ్ళు. అరే బాబా తెచ్చావా? బుద్ధిగాడు ఇంకా రాలేదురా. వాడు ఇంకా రాలేదా? వస్తానులే బా, దారిలోనే ఉంటాడు. వాడు చెక్ చిల్ అయిపోతాం బాబా. సరేరా బాబా. అరే బాబా వచ్చేసారా? సరే వచ్చావా? రోడ్ క్లోజ్ చేసారా బాబు, చిల్ అయిపోదాం. సరే వేసేస్తాను రెండు. క్లోజ్ చేసేసారా బాబా? అరే విశ్వ తీసుకో. ఎవరా పడతాను? ఇదిగో పెద్ద కూడా తీసుకో. అలాగే పడతాను. అరే బాబా స్టార్ట్ చేద్దాం. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు. అరే బాబా రొట్టెగా ఉందిరా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అరే బాబా రొట్టెగా ఉందా? సరే అందుకో. మేము తాగేది ఊగడానికే ఊగడానికే ఊగడానికే, ఊగేది తాగడానికే. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా మేము పంచుకునే మేము మానేస్తాం. మందు మాత్రమే, మందు మాత్రమే, మందు మాత్రమే. మేము తాగేది ఊగడానికే, ఊగేది తాగడానికే. అప్పట్లో ఒక మహానుభావుడు మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా అన్నాడు. ఇప్పట్లో ఈ మహానుభావుడు తాగేది ఊగడానికే, ఊగేది తాగడానికే అన్నాడు. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, సంతోషం వచ్చినా మేము పంచుకున్నాక మొక్క మానేస్తాం. మందు మాత్రమే, మందు మాత్రమే, మందు మాత్రమే. రేటు పెరిగినా, క్వాలిటీ తగ్గినా మేము దీన్ని కొనడం మనము పడితే ప్రాణం పోయినట్టుగా అనుకుంటాము. మా దగ్గర మంది ఇదే. మేము తాగేది ఊగడానికే, ఊగేది తాగడానికే, తాగడానికే, తాగడానికే. సూపర్ సూపర్, అద్భుతంగా పాడేవరా. థ్యాంక్స్ రా బాగా, నీ అమ్మానాడికి నాతో చటుకోడి వందనాడు. అలాగే రా బాబా, నేను బయలుదేరుతాం. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సరే బాబా, జాగ్రత్త. అలాగే రా బాబా. తిన్నగా ఉంటాడా వాడు? మనగాడికి బుద్ధిగా చదువుకుంటూ అంటాడు. నాకు ఇక్కడ ఒకటేనండి. ఏంటి అలా ఎందుకన్నావే? అయినా వాడు మన కొడుకు. నాకు ఇక్కడ ఒకటేనండి, అది అంటాడు కాదు. సరే ఇంటికి వెళ్ళి చూద్దాం. సరే చూద్దాం. అది బుద్ధి నీకు క్వశ్చన్ చెప్పనా? ఇంత చెప్పరా పడతాను. ఇంత మనం బీరు తాగేటప్పుడు విశ్వగాడు ఇంటి పక్కన వీడియో తీశాడు. ఓహో అలాగా, సరే. మీరు మాట్లాడాలండి. ఏమన్నా లోపలికి వెళ్ళి మాట్లాడొస్తా. సరేనండి వెళ్తాను లోపలికి. ఏమైందండి చెప్పండి. మీ వాడు మీరు లేని టైంలో ఈ నీళ్ళని బాగా ఎంజాయ్ చేశాడండి. మీకు వీడియో పంపించాను చూడండి. ఓహో అలాగా, సరేనా అండి. నాకు వీడియో పంపించండి, నేను చూస్తా. అరే విశ్వ, మన పక్కింటి అయినా ఒక షర్ట్ ఫిల్మ్ తీశాడు, చూపిస్తా చూడు. రేటు పెరిగినా, క్వాలిటీ తగ్గినా మేము దీన్ని
కదా, ఎలా ఉంది? బాగుందా? అంటే నాన్న నియర్ కదా అని ఫ్రెండ్స్తో కలిసి లేట్గా బీర్ తాగానా? అంతేనా? ప్లీజ్ నాన్న వదిలేనానా? ఇప్పుడు బీర్ తాగేవాడు వదిలేసాను అనుకున్నాను. వద్దు కొట్టుకున్నాను అనుకో, రేపు మంది తాగుతావు. ఇంకెప్పుడు చేయాలి చిన్న ప్లీజ్ నన్ను కొట్టుకున్నాను వద్దునా. ఆ తర్వాత కెరీలు తింటావు, సిగరెట్లు కాలుస్తావు, డ్రగ్స్ అలవాటు అవుతాయి. అదే ఇప్పుడు నేను కొట్టాను అనుకో, నాకు ఇష్టం లేకపోయినా వద్దునా ప్లీజ్ కొట్టమన్నాను. ఇవన్నీ నువ్వు తాగేటప్పుడు భయం వేసిద్ది. అప్పుడు నీకు అర్థమైంది ఈ పని చేస్తున్నాడు కొడతాడు అని. ఇంకెప్పుడు ఇలా చేయండి వద్దునా కొట్టమన్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.